ఈరోజు భారతీయ విద్యాభవన్ మన రాజమండ్రిలో ఈరోజు పిల్లలు రేపటి నుంచి వాళ్లకు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతోంది. కాబట్టి ఈ సందర్భంగా పిల్లలు వారు ఈ ఒక సంవత్సరంలో సాధించిన విజయాలు, వాళ్ళ వేసవి సెలవుల్లో వాళ్ళ సమయాన్ని ఏ విధంగా గడపాలి అన్న దాని గురించి వారికి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా వాళ్ళకు నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ మెమరీ పవరు, రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ గురించి మాట్లాడాను. ఈరోజు దక్షిణ కొరియాలో పిల్లలందరూ కూడా రోజు 21 గుంజీళ్లు తీస్తారు. దాని గురించి వీళ్ళకి చెప్పడం జరిగింది. మనం వినాయక చవితి రోజు 3 గుంజీళ్లు తీసి వదిలేస్తాం, కానీ సౌత్ కొరియాలో పిల్లలందరూ కూడా 21 గుంజీలు తీస్తారు. కాబట్టి వాళ్ళ మెమరీ పవర్ అద్భుతంగా ఉంటుంది. తర్వాత 100 నుంచి 1కి కౌంట్ చేయడం, ఆ తర్వాత రోజు ఒక సుడోకు సాల్వ్ చేయడం, తర్వాత మన న్యూస్ పేపర్లో వస్తుంటాయి 2 పిక్చర్లు ఇచ్చి అందులో తేడాలు గమనించండి అని, అవి చేయడం. ఆ తర్వాత ఈ సెలవుల్లో ఒక 2-3 దేశభక్తి గీతాలు నేర్చుకోవడం, గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు, జీవిత చరిత్రలు చదవడం. సో ఈ విధంగా వారికి కొన్ని లక్ష్యాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పిల్లలు ఏ విధంగా వాళ్ళ చుట్టూ పెరుగుతున్న కలుపు మొక్కలు ఏంటి అని వాళ్ళ దగ్గర నుంచే సమాచారం సేకరించి వాటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఈ బెట్టింగ్ యాప్స్ అని, తర్వాత వచ్చేసి సోషల్ మీడియా అని, ఆ తర్వాత వచ్చేసి వీడియో గేమ్స్, ఇలాంటివన్నీ కూడా మా గ్రోత్కి, మా పెరుగుదలకి అవి అడ్డం వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని మేము పక్కకు పెట్టాలని సుమారుగా పిల్లలు ఒక 30 విషయాలు చెప్పారు. కాబట్టి ఈ 30 విషయాలని పిల్లలకు ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత వాళ్ళు వేసవిలో చేయాల్సిన ఏమేం చేయాలన్నది కూడా వారికి చెప్పబోతున్నాం. కాబట్టి మీ ద్వారా, మీడియా ద్వారా నేను మిగతా అందరు విద్యార్థులకు కూడా కోరుకుంటున్నది ఏంటంటే ఈ సెలవులు ఎలా గడపాలన్నది ఒక ప్రణాళిక వేసుకోండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏం చూడాలి, దాని నుంచి ఏం గమనించాలి, ఆ తర్వాత మనం ఇంట్లో ఉండగా ఏ విధంగా మన దినచర్య ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. కాబట్టి మన భారతీయ విద్యాభవన్స్ రాజమహేంద్రవరం కేంద్రంలో ఉన్న పిల్లలు వారు చక్కగా ఎదగాలి. వాళ్ళకు 3 లక్ష్యాలు చెబుతూ ఉంటాను నేను, అది కూడా చెప్పి మన అమ్మా నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి, మనం చదువుకున్న స్కూల్కి మనం ముఖ్య అతిథులుగా వెళ్ళాలి, మన సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మార్చుకోవాలన్న 3 లక్ష్యాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పిల్లల్లో చక్కని సృజనాత్మక శక్తి ఉంది, కొత్తగా ఆలోచించే తత్వం ఉంది. అందువల్ల తల్లిదండ్రులు వారికి ప్రోత్సాహం ఇస్తూ కనుక చేయగలిగితే బ్రహ్మాండమైన సైంటిస్టులుగాను, కొత్త విషయాలు కనిపెట్టేవారుగాను మన పిల్లలు తయారవుతారు. కాబట్టి రొటీన్గా మార్క్స్, ర్యాంక్స్ వీటి గురించి కాకుండా వాటితో పాటు పిల్లలలో ఉన్న సృజనాత్మక శక్తిని కూడా పెంపొందించడానికి అటు పాఠశాలలు, ఇటు తల్లిదండ్రులు ప్రయత్నించిన రోజున భారతదేశానికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని వారికి చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా విశ్వనాథరాజు గారు, ఆ తర్వాత ముంబై నుంచి లఖానీ గారు, వారు కూడా రావడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వారికి ఇచ్చారు. అందరం కలిసి విద్యార్థులను చక్కని బాటల్లో తీసుకువెళ్ళి వారి ద్వారా దేశ ప్రగతికి మనం అందరం కూడా పాటుపడదామన్న సంకల్పంతో మనమంతా ముందుకు వెళ్ళాలన్నది ప్రధానంగా నేను కోరుకుంటున్న విషయం. సాధారణంగా ఏమైందంటే కోవిడ్ తర్వాత ఈ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి అనేక మంది పిల్లలు ఈ మొబైల్ ఫోన్కి అలవాటు పడిపోయారు. ఆ తర్వాత కోవిడ్ ముగిసి మనకు స్కూల్స్, కాలేజెస్ ప్రారంభమైనా కూడా మళ్ళా వీటిలో పిల్లలు మునిగిపోతున్నారు. దాంతో పిల్లలు ఎప్పుడు కూడా కొత్త విషయాలు ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారి యొక్క బలహీనతను గుర్తించి ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ అన్నవి ఫోన్లలో ఇంట్రడ్యూస్ చేసి చాలామంది యువతరం, ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఇలా చదువుకుంటున్న పిల్లలు మేము త్వరగా డబ్బులు సంపాదించవచ్చు కదా అని ఎవరి మాట వినకుండా వాళ్ళు గోప్యంగా, సీక్రెట్గా ఈ విధంగా బెట్టింగ్ అప్లికేషన్స్లో పాల్గొని అనేక డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకునే దిశగా కూడా వెళుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండదు. ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా మిమ్మల్ని ముంచడానికి, మీ భవిష్యత్తును అంధకారం చేయడానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లలు ఈ విధంగా మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఏది ఉపయోగిస్తున్నారు అన్నది కూడా వాళ్ళ మీద ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇటువంటి వాట్లను మొబైల్ ఫోన్లో ఉండకుండా కూడా చేసేదానికి అప్లికేషన్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉంది, అవి కూడా మీ మొబైల్లో వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పిల్లలు బ్రహ్మాండమైన భవిష్యత్తును వారికి ఇవ్వాలన్నది మన అందరి ఉద్దేశం. ఆ దిశగా మనం పిల్లలకు తీసుకువెళదామన్నది నేను కోరుకుంటున్న ప్రధానమైన అంశం. రైట్.